స్వామినే నమో నమః. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. కాలం అనేది గడిచిపోతూనే ఉంది. కాలంలో మనం జీవిస్తున్నాము, మనం ఏం చేసినాము అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని కాలం గడుపుతూ ఉండాలి. ప్రతి క్షణము కూడాను ఎంతో విలువైనటువంటి ఈ క్షణంలో మనం ఏ పుణ్యకర్మ చేసినాము అని ఆలోచనలో ఉండాలి మనం. జై గణేశ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహావిశ్వక్సేనాయ నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మీ దేవతాయై నమో నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, అశ్వయుజ మాసము, ధనత్రయోదశి శనివారం రోజున వస్తుంది. ఈ రోజున మనం సాయంత్రం వేళ ప్రతిరోజు ఇంట్లో దీపాలు ముట్టించేటువంటి అభ్యాసం మనందరికీ కూడా ఉన్నది. కాకపోతే 11 దీపాలు వెలిగించండి. ఇక రెండవ రోజు అంటే ఆదివారం రోజున 22 దీపాలు వెలిగించండి. ఇక దీపావళి పండుగ రోజున అంటే సోమవారం రోజున 20వ తారీఖున 33 దీపాలు వెలిగించండి. ఏకోత్తర వృద్ధి అని చెప్తారు. విశేషంగా ఈ సోమవారం రోజునే ఉదయం వేళ చంద్రుడు ఉదయిస్తూ ఉన్నటువంటి సమయంలో నరక చతుర్దశి అంటే లోకం మొత్తానికి కూడాను ఒక మంచి అద్భుతమైనటువంటి పండుగ వచ్చినటువంటి రోజు. ఆ నరక చతుర్దశి రోజున మనం ఉదయం వేళల్లో తలంటుకొని స్నానం చేసి మధ్యాహ్నం వేళల్లో మధుర పదార్థం అంటే మన ఇంట్లో మన అమ్మగారు ఏం చేస్తారో ఆ చేసినటువంటి పదార్థాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తాము. దానివల్ల ఏమవుతుంది అంటే తలంటుకొని స్నానం చేసినటువంటి కారణం చేత మన ఆయుష్ పెరుగుతూ ఉంది. నిత్యము స్నానం చేస్తుంటాము, కానీ నిత్యము చేసే స్నానానికి పండుగ నాడు చేసేటువంటి స్నానానికి చాలా విశేషం ఉంటుంది. కాబట్టి సోమవారం 20వ తారీఖు రోజున ఉదయం వేళ నరక చతుర్దశి పండుగ, సాయంత్రం వేళ శ్రీ ధనలక్ష్మీ దేవత యొక్క పూజ చేసుకొని అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి అని చెబుతూ ఉన్నాను. జై గణేశ. ఇక దాని తెల్లవారి మిగులు అమావాస్య కొద్దిగా ఉంది. అది పితరులకు సంబంధించినటువంటి అమావాస్య కాబట్టి పెద్దల్ని ఉద్దేశించి ఎవరైతే వాళ్లకు ఏ క్రియ చేస్తారో ఆ క్రియలు మంగళవారం రోజున 21వ తారీఖు రోజున చేసుకోవచ్చు. ఇక దాని తెల్లవారి బలిపాడ్యమి అంటే బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి రోజన్నమాట. దాని తర్వాత అంటే బుధవారము, గురువారం రోజున యమధర్మరాజట తానే స్వయంగా యమునాదేవి దగ్గరికి అంటే తన చెల్లెల దగ్గరికి వెళ్ళి తన చెల్లెలి ద్వారా మధురము స్వీకరించినటువంటి రోజు అంటే ఆహారం తిన్నటువంటి రోజు, భోజనం చేసినటువంటి రోజు. ఆ రోజున భగినీ హస్త భోజనం, ఆయుష్ బాగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు తప్పకుండా మన చెల్లె కానీ అక్క కానీ వారి ఇంటికి వెళ్ళి వారి చేతి ద్వారా కనీసం ఇంత చక్కెర తిన్నా మంచిది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ పండుగలు దాని తర్వాత నాగుల చవితి, శ్రావణ మాసంలో అందరూ నాగుల పంచమి చేసుకుంటారు. కానీ ఈ నాగుల చవితి అనేది కూడాను చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. గణపతికి, తర్వాత నాగేంద్రునికి, తర్వాత లక్ష్మీదేవికి, శంకరునికి వీళ్ళందరికీ కూడాను అవినాభావ సంబంధాలు, దేవతలందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. దేవతాతత్వం అంతా ఒక్కటిగానే ఉంటుంది. కాకపోతే సమయాన్ని బట్టి ఎప్పుడు ఏదవసరమో ఆ పద్ధతి ప్రకారంగా దేవతలందరూ అవతరించి మన ఈ లోకాన్ని ఉద్ధరింపజేసినారు. కాబట్టి ఆ భగవంతుడు అనేవాడు ప్రతి సమయంలో లోకానికి విపత్కాలం వచ్చినటువంటి సమయంలో తాను వస్తూనే ఉంటాడు, లోకాన్ని సంరక్షిస్తూనే ఉంటాడు. జై గణేశ. కాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌపాశముపైతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జయ జగదంబ.